భాస్కర్ గారితో మాట్లాడదాం. భాస్కర్ గారు, అమ్మా భాస్కర్ గారు, సమంత జాతకం అంటే సమంత కూడా అమావాస్య రోజు పుట్టారు, ఇక్కడ శోభిత కూడా అమావాస్య రోజు పుట్టారు, ఇంకేవో కొన్ని చెప్పారు వేణుస్వామి. సో అంటే అక్కడ కొంత ఆయన ఏం చెప్పారంటే నాగ చైతన్య సమంతకి ఇద్దరికి వాళ్ళ కాంబినేషన్కి కలిపి 100కి 50 మార్కులు వీళ్ళకి ఇస్తే శోభితకి నాగ చైతన్యకి 100కి 10 మార్కులు. అంటే ఒక విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేసినంత మాత్రం చేతని ఇవాళ మనం ఇంత డిస్కషన్ పెట్టుకోవాల్సి వచ్చింది అంటే ఆ వ్యక్తి సాధించినటువంటి దాని గురించి ఆశ్చర్యం వేస్తాం. ఇప్పుడు వేణుస్వామి అన్న ఆయన వీడియో పెట్టడం వల్ల మీరు ఎంతసేపు దీని మీద మనం చర్చ చేస్తున్నాం. అసలు నిజానికి ఒక సామెత ఉంటుంది, ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడని. భాస్కర్ స్వామి గారు చిన్న ఒక్క మాట అండి, ఏమీ లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఫుల్ స్టాప్ పెట్టకపోతే రేపు ఫర్దర్ గా ఇలాగే మళ్ళా చెప్తాడు అనే ఉద్దేశంతోనే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికే మనం ఆయన కోసం డిస్కషన్ చేయడం కోసం కాదు. ఇది ఎండ్ ఆఫ్ ది డే వేణుస్వామి కి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే పెట్టకపోతే ప్రతి ఒక్కరి మీద కూడా వ్యక్తిగత జీవితాల మీద వెళ్తున్నాడు అన్న ఉద్దేశంతోనే తమరు అందరినీ కూడా పిలిపించి ఈ డిస్కషన్ అనేది ఎండ్ ఆఫ్ ది డే అవ్వాలని ఏబిఎన్లో నేను కోరుకుంటున్నా. తమరు అందరూ కూడా కోరుకోవాలి. అందులో ఇంకొకటి భాస్కర్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఏదో ఆయన జాతకం సంబంధించి వాళ్ళు ఏం చూపించారో తెలియదు, ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం పెట్టారు, ఇలా చాలా మాట్లాడారు. మీరు ఒక ఆస్ట్రాలజర్ గా అంటే పిలవడానికి కారణం ఏంటంటే ఆయన కొన్ని అంశాలు చెప్పారు, వాళ్ళు చూడలేదు, చూసుకోకుండా పెట్టారు, వీటితో నిలబడదు, సంబంధాలు కుదరవు, విడిపోతారు, ఏవో చెప్పారు. మరొక ఆస్ట్రాలజర్ గా మీరు కూడా ఆయన చెప్పిన ఎంతవరకు కరెక్ట్ ఉంది, నిజంగా తప్పులు ఉన్నాయా, ముహూర్తాలు చూసుకోకుండానే పెట్టారా? నిజానికి ఒక విషయాన్ని పరిశీలన చేస్తే పంచదశ కర్మలు అని ఉంటాయండి. గర్భాధానం, పుంసవనం, సీమంతో, జాత్మకర్మని, నామాన్న ప్రాసన, చౌలం, మౌంజీ, వ్రత చతుష్టవి అని. అంటే ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుండి చివరి వరకు కూడా 15 రకాలైనటువంటి సంస్కారాలు ఉంటాయి. అందులో కొన్ని ప్రధానమైనటువంటి వాటికే ముహూర్త నిర్ణయం అనేటువంటిది చేశారు. ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ అనేది ఉంది చూశారు, ఈ ఎంగేజ్మెంట్ అనేటువంటిది మన ఏదో మనకు ఉండేటువంటి స్తోమత కోసము లేకపోతే మనకు ఒక వేడుకగా దాన్ని చేసుకుంటారు. ఈ పంచదశ కర్మల్లో ఎంగేజ్మెంట్ లేకపోతే ఈ మనం తాంబూలాలు ఇచ్చుకోవడం వీటికి ఏంటి అంటే దానికి అంత ముహూర్త బలం చూసి కూడా చాలా మంది చేసుకోరు. కేవలం తారాబల చంద్రబలాలు కుదిరితే ముందుకు వెళ్ళిపోయి చేసుకుంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి మన అమ్మాయి అని అనుకుని వాళ్ళు తాంబూలాలు మార్చుకుంటారు. అది పెద్ద విశేషమైనటువంటి కార్యక్రమం కాదు. కానీ ఈ మధ్య కాలంలో ఏమైంది అంటే ఇది ఒక వేడుకగా చేస్తున్నారు. దానికి అంత ప్రాధాన్యత ఉండదు. సాధారణంగా ఒక తాంబూలం మార్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని లగ్నం ఆధారితంగా వారి యొక్క వివాహ జీవితాన్ని మనం ఊహించేటువంటిదంటూ అందులో ఏముండదు. ప్రత్యేకించి ఇప్పుడు మనం గనక చూస్తే ఈ శ్రావణ మాసంలో ఉండేటువంటి లగ్నాలన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు కన్యా లగ్నానికి ముహూర్తం పెట్టానన్నారు. కన్య గాని లేకపోతే మేష లగ్నం గాని, తుల గాని, మిథునం గాని ఇవన్నీ కూడా చాలా బలహీనమైనటువంటి లగ్నాలే. అవేమంత గొప్ప లగ్నాలు కాదు. కానీ వివాహం అనేటువంటిది అందులో జరగలేదు. కేవలం ఒక ఎంగేజ్మెంట్ జరిగింది. అది కూడా ఎందుకు చేస్తారు అంటే ఈ అమ్మాయిని మనం నిశ్చయ తాంబూలాలు అంటారు. అంటే నిశ్చయించుకున్నాము ఫలానా అమ్మాయి మా కుటుంబంలోకి రావడానికి ఇదిగో మా నిశ్చయ తాంబూలాలు. ఆ పెళ్లి కొడుకు వాళ్ళు ఏమంటారు, ఇవే మా అంగీకార తాంబూలం అంటారు. అంతే. ఆ మాట అనుకోవడానికి మంచి రోజు అయితే సరిపోతుంది. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ పరంగా వారిద్దరికి నక్షత్రాలకి తారాబల చంద్రబాలలు అవి కుదిరాయి. అంటే ఈ ముహూర్తానికంటూ దోషం ఉంది అని చెప్పినటువంటి మాటలో ఏంటి అంటే అంత లాగవలసినటువంటి అవసరం ఏం లేదు. కేవలం తాంబూలాలకే కాబట్టి అంత ప్రాశస్త్యం ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ప్రధానంగా అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ చిన్న విషయం వచ్చినా అది పెద్ద వైరల్ అవుతుంది. ఇక్కడ జాతకాలకి అతీతంగా ఒక విషయం ఉంటుంది, దాన్ని నరదృష్టి అంటారు. మనం ఏదైనా పూజాది కార్యక్రమాలు చేసుకునేటప్పుడు సమస్త శత్రుఘోష, బంధుఘోష, మిత్రఘోష, అధికార ఘోష, నరఘోష, పీడా పరిహారార్థం అని చెప్పి గతంలో కొన్ని రకాలైనటువంటి సంస్కారాలు చేసేవారు. ఇప్పుడు అది ఏమైంది అంటే కొంత తగ్గుముఖం పట్టడం వల్ల ఇంతమంది నోళ్లలో ఒక విషయం నాని అది రకరకాల మంది రకరకాలుగా మాట్లాడడం వల్ల కూడా జాతకాలకి అతీతంగా ఈ విషయాలు కొన్ని వాళ్ళ మీద పనిచేస్తూ ఉంటాయి.
అందులో అందువల్ల ఇటువంటి వీడియోస్ చాలా వస్తే ఇంకా వరకు ఎక్కువ అవుతుంది కదండి, మీరు అన్న నరదృష్టి ఎక్కువ కూడా ఎక్కువ అయ్యే అవుతుందమ్మా. అవకాశాలు ఇదివరకు ఉంటాయి కదా. ఇవేముండేవి కాదు. పెద్ద పెద్ద వాళ్ళు వివాహం చేసుకున్నా వాళ్ళకి సంతతి కలిగినా ఏముండేది కాదు. ఇప్పుడు ఏ చిన్న విషయం వచ్చినా దానికి ఈ ముహూర్తాలని లేకపోతే జాతకాలను వెంట వెంటనే ఆపాదిస్తూ ఉన్నారు. అది తప్పు పద్ధతి. ఇదాక మన స్టూడియోలో ఉన్న ఆయన చెప్పినట్టు సుఖం బహుశమీరయేత్, మహత్ కష్టం నా వక్తవ్యం కించిత్ కష్టం తు సూచయేత్ అంటూ ఉన్నది శాస్త్రం. అంటే జ్యోతిష్ శాస్త్రానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇందాక ఆయన ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు కూడా ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చి ఏదైనా మనల్ని అడిగితే వాళ్ళకి ఏదైనా సలహా ఇవ్వాలి తప్పితే ఉరికినే వెళ్ళి వాళ్ళ జీవితాలని మనం ఈ విధంగా చెప్పడం అనేటువంటిది నిజంగా తప్పే. అదే భాస్కర్ ఆయన గారు, కూడా అంటే అది గతంలో చెప్పే ప్రయత్నమే ఇప్పుడు మనం చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఎవరు ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్నా గానీ వాళ్ళ గురించి మాట్లాడడం, లేకపోతే ఎంగేజ్మెంట్ అయినా వాళ్ళ జాతకాలు చెప్పేయడం, వాళ్ళు అడగలేదు. ఇందాక నట్టి కుమార్ గారు కూడా అన్నట్టు వాళ్ళు వచ్చి అడగలేదు, వాళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ పేరెంట్స్ కానీ. ఇది ఎలా వదిలేస్తే ఏమవుతుందంటే ఇంకా ఏం చెప్పినా అదే నిజంగానే వీళ్ళు కూడా విడిపోతారా అని ఇప్పుడు వాళ్ళకి ఇండస్ట్రీ అన్న తర్వాత ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళు కూడా అలా ఆలోచించే అవకాశం ఉంటుంది కదా. అన్నది ఇది వాళ్ళ పొంతన బట్టి ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ జాతకంలో ద్వికళత్ర యోగం అని ఉంటుంది, ఒక్కొక్కళ్ళ జాతకంలో త్రికళత్ర యోగాలని ఉంటాయి. అంటే ఒకటికి ఇన్ని పెళ్లిళ్ళు జరుగుతాయి, ఎంతమంది సంతానం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి గర్భంలో ఉండేటువంటి 5వ నెలలోనే రాసేస్తారు. ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచైతాన్ని విలిఖ్యంతే గర్భస్థ శైవదేహన. దీన్ని ఎవడు మార్చలేడు. అయితే ఇప్పుడు జరిగేటువంటివన్నీ కూడా కర్మ ఫలితాన్ని బట్టి జరుగుతాయి. వారికి ఉండే నక్షత్ర దోషాలు, జాతక దోషాలు, మరి ఏతరత్ర దోషాల వల్ల ఇటువంటి వివాహంలో కొన్ని ఇబ్బందులు, లేదా వారి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలన చేసుకుంటే వారికి ఉండేటువంటి ఏవో దోషాలు ఇంకోటి ఏవో ఉంటాయి. అయితే ఇవన్నీ వారికి సూచించేటువంటి వారు ఉంటారు. కాబట్టి ఏదైనా పొంతన ఆధారితంగా ముందుకు వెళ్ళాలి. అలాగే ఏవోటి జరుగుతూ ఉంటాయి, అవన్నీ కూడా ముందుకు వెళుతూ ఉండాలి. కానీ ప్రత్యేకించి ఇలా ఆయన గతంలో కూడా ఒక మాట అన్నారు, నేను ఇంకెప్పుడు ఫ్యూచర్ లో ఇటువంటివి ఏవి చెప్పను అని అన్నారు. మరి బహుశా ఆయన వ్యక్తిగత ఉండడం వల్ల బహుశా ఆయన చెప్పుంటారేమో నేను అనుకున్నాను అంతే. వెంటనే మళ్ళీ మనం చూసాం కదా. ఓకే భాస్కర్ గారు, రైట్. విజేంద్ర గారు,